ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మొగని చంపిన ఇద్దరు భార్యలు, ఓ కొడుక ఇద్దరు భార్యలు, ఒక్కటి దొరికేదే మా ఎక్కుందిరా, దీనికి రెండు దొరికినట్టుగా పడయ్యన్నో. మరి ఏంత మొత్తం మరి చూద్దాం. తమపై ఎత్తిన గొడ్డలతోనే పెద్దాడి. ఎత్తిన గొడ్డలు అంటే ఆల్రెడీ ఈయన ఎత్తుకునే పోయింది గొడ్డలి, అంటే ఈడు పెద్ద తీసుమార్కానే. అయితే జనగామ జిల్లా పిట్టిలోని గూడెంలో ఘటన. ఇద్దరు భార్యలతో పాటు మరో ఇద్దరు అరెస్టు. 2 నెలల క్రితం డబ్బుల కోసం అమ్మర కొడుక మొదటి భార్య తల్లిని చంపినట్టు. ఈ మొదటి ఆయన పేరు ఏం పేరు కనకయ్య, పిల్లం పేరు సొక్కమ్మ. ఈ కనకయ్య అంటోనికి 30 ఏళ్ళు. మొదటి భార్య తల్లి కాడికి పోయినట, పసలు కావాలని పోయినట. మొదటి భార్య తల్లి కాడికి పోయేసరికల్లా పసలు లేవనగానే మొదటి భార్య తల్లిని చంపినట. చంపి పరారులో ఉన్నాడు. ఈయనకు 2 వెళ్ళాలి, ఒక ఆమెకు 16 ఏళ్ళు, మరి ఇంకొక ఆమె మరి 16-18 ఏళ్ళు. ఏం పాడైందో కానీ అవునా కనకయ్య, నీ తాగుడు పాడైపోను తాయిరమైకంలో అత్తని చంపితే వాడ. అత్తని చంపి మళ్ళీ అట పోలీసులు దొరికినా అయిపో పరారైనట. మరి పరారైన అట పోయి ఏంటంటే బతికినా అట్ట కూడా అయిపోనేము. ఏదో రోజు పోలీసులు దొరుకు లోపల ఎదురు అదొక భాగం. అట్ట కాదు. అయితే భార్యలు ఇక భర్త లేడు కదా, భార్యలు ఇద్దరు కలిసి ఇక సంచార జీవులు లెక్క తోటలలో పని చేసుకుంటూ బతారట భార్యలు. ఇద్దరు భార్యలు చిన్నగా పోయినట, తప్పించుకొని తిరిగి పిల్లల కాడికి పోయినట. మరి పిల్లల కాడ చాలా రోజుల తర్వాత పోయినోడు ప్రేమలాగా ఉంటాయి, అలా అంతా లెక్కలాగా ఉంటుంది. అదేం లేదు, మళ్ళీ పోత మళ్ళీ కవిసిగడ వేసుకున్నట్ట, మళ్ళీ పోయినట. పోత బుత్తగా పోకుండా గొడ్డలు పట్టుకొని పోయినట. గొడ్డలు పట్టుకొని పోయి పిల్లల కాడికి పోయి తల్లి మిమ్మల్ని చంపుతాయి ఇప్పుడు అని కూడా పోయినట. వాళ్ళు ఇద్దరా, ఈడేమో తాగిండే. ఇక ఏం చేస్తా మరి, ఇప్పుడు పాల మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఏమంటారు కదా, పాల మీదకి వచ్చినప్పుడు చెవుల కొమ్మలు అడ్డమా అన్నట్టు అమ్మ ఈడు మన కొట్టి చంపుతాడు. ఏం చేయాలి, ఓ చెల్లి ఈడు పట్టుకో అన్నదంట. అక్క పట్టుకోగానే అదే గొడ్డలు వీగినట. ఈ తల్లి సొప్పన నరికినాడు, పల్ల అనుకున్నాడు. ఇద్దరు వెళ్ళాలి కలిసి గబగ్జీ విడిచి అడ్డమ్మడు పాయన. అత్తని చంపితీవి అట్ట పోలీసులు దొరికినా కానీ 4 రోజులు బతుకుతువు. 30 ఏళ్ళకే 2 వేలు అయినాయి ఈయనకి. అంటే ఈ కాలాన పాడైపోను ఒక పిల్లని దొరుకుతుందికే చాలా తగిలి ఉన్నది. అయినా కానీ ఈ కాలంలో కూడా కొంతమంది ఎట్టుంటారు అంటే ఆడవాళ్ళు గిసోని లంగల దొంగల్ని నమ్ముతారు, ఆయమాను నమ్మరు. ఆడు కష్టం చేసేది కదా దానికి తాగుపోతాడు. ఎవడన్నా సాదుకుంటా మా అమ్మగాని ఏమన్నా పెళ్లి చేసుకోమంటే ఆయనకి చెయ్యరు కొంతమంది, అందరిని కాదు. కానీ మొత్తానికి అయితే ఇది జరిగింది ఏడా, జనగామ జిల్లా పిట్టలోని గూడెం, ఏది లింగాల కనపురం అంట. పోరగాడు మంచిగా దుడ్డున్నట్టే ఉన్నాడు, కానీ ఏం సకదానం తాగుడు పాడైపోవడం. తాయిన మైకంలో తాయినోనికి ఏమంటారు కదా, తల్లి ఆలైంది అన్నట్టు. ఆ తాయిన మైకంలో అత్త పహల కోసం అత్తని చంపి అట్ట దొరకపోయి పోలీసు వాళ్ళకు అట్ట వచ్చి ఆ తోటల మీద పోయి పని చేసుకున్న దగ్గరికి పోయి పిల్లల మీద పడితే ఆ పిల్లల గొడవలు తీసుకొని తరి పొట్టు వేసి ఇద్దరు పోతలు కలిసి చంపేశారు. కథం. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయితే అవుతారు, భార్యలు అరెస్ట్ అయితే అవుతారు. కానీ ఈ పోయినమ్మ కూడా వస్తారు. అయిగా తాగుడు బంద్ చేయరు వాయ, తాగేసి ఎక్కువ తాగుతారు. తాగుడు బంద్ చేయమంటే పాడే ప్రభుత్వమే అడగదు. కానీ జర తక్కువ తాగాలి, జర పిల్లల కాడైనా ఎన్నైనా జర మంచిగా ఉంచాలి సకదనం. కానీ ఊటగా తాగితే ఒక గిసోటి పనులు అయితే ఉత్త పుణ్యానికి 30 ఏళ్ళ పొర కానీ ఇద్దరు వెళ్ళాలి కలిసి నరికి చంపిరు అనేదానికంటే ఆడు నరుకుతుంటే వీళ్ళు కాపాడుకునేమో, తనను కాపాడుకొని ఆయన చంపేసారు. మొత్తానికైతే ఆయన చంపి వీళ్ళు పోయి జైల్లో కూర్చుంటారు. గసోటి ముచ్చట వచ్చింది ఉంటాం మరి. ఇక